అందరికీ నమస్తే. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మార్నింగ్ న్యూస్కు స్వాగతం. మీ జర్నలిస్ట్ దేవసేన. నిజం నిప్పు లాంటిది అంటారు, అట్లాగే ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు, తెలంగాణలో 4 కోట్ల జనాలకు, ఆంధ్రప్రదేశ్లోని 5,36,00,000 పైచీలకు అందరికీ నా యొక్క నమస్కరిస్తూ ఇప్పుడు మనము ఈరోజు న్యూస్ చూద్దాము. ఎందుకంటే 2 రాష్ట్రాలు విడిపోవడం మాకు అసలు ఇష్టం లేదు. నా పక్షంగా అయితే కలిసి ఉన్నప్పుడు చాలా బాగుంది. ఈ రోజుల్లో తెలంగాణ వచ్చాక ఏమి సాధించింది ఏమీ లేదు. ఎవరికి ఉద్యోగాలు లేవు, ఏమీ లేదు. వాళ్ళ కుటుంబానికి తప్ప మిగతా ఎవరికి ఉద్యోగాలు వచ్చినట్టు దాఖలాలు ఉన్నాయా చెప్పండి? ఏమి లేవు. కాబట్టి అర్థం చేసుకొని మళ్ళీ తేడాలు రాకుండా కలిసి ఉండాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ దేవసేన. ఈరోజు ఆంధ్రజ్యోతి అండి, ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక. బంగారు తల్లుల సువర్ణాధ్యాయం. మహిళలు వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. దక్షిణాఫ్రికాపై హర్మన్ ప్రీత్ సేన అద్భుత విజయం. దీప్తి శర్మ, షెఫాలి వర్మ ఆల్రౌండ్ షో. కీలక వికెట్ తీసిన తెలుగు అమ్మాయి శ్రీ చరణి. ఇన్సెట్లో గెలుపు సంబరాల్లో షెఫాలి వర్మ, హర్మన్ ప్రీత్, స్మృతి మందన. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న LVM-3 M5 రాకెట్. బలా బాహుబలి. భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి. స్వదేశీ CMS-03 ప్రయోగంతో ఇస్రో కొత్త చరిత్ర. LVM-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం. 16.29 నిమిషాల్లోనే కక్షలోకి కమ్యూనికేషన్ శాటిలైట్. LVM-3 ప్రయోగాల్లో వరుసగా 8వ విజయం. చరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది. ఇన్ఫ్రో చైర్మన్ జోగి రమేష్ అరెస్ట్. నకిలీ మద్యం కేసులో అదుపులోకి. ఆయనతో పాటు తమ్ముడు కూడా. ఉదయం ఇంటి వద్ద, రాత్రి ఆసుపత్రిలో, ఆ తర్వాత కోర్టు వద్ద వైసీపీ శ్రేణుల హైడ్రామా. పోలీసులపై దౌర్జన్యం. కోర్టులోనూ బైఠాయింపు. జోగి రమేష్ ను వైద్య పరీక్షల కోసం బెజవాడ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారండి లండన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులకు స్వాగతం పలుకుతున్న ప్రవాసాంధ్రులు. లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు గారు నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం. రేపు భువనేశ్వరి అవార్డుల స్వీకరణకు హాజరు. టెంట్ పై అమోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు. 1,00,000 మంది టీచర్లపై టెంట్ ప్రభావం. ఇప్పటిదాకా 6,000 మంది దరఖాస్తులు. రివ్యూ పిటిషన్ కు సర్కారు నిర్ణయం. సుప్రీంకోర్టు తీర్పుపైనే భవిత్యం. మోదీను ఆడిస్తున్న వ్యాపారులు. బేగుసరాయిలో మత్స్యకారులతో కలిసి చేపలు పడుతున్న రాహుల్. బేగుసరాయిలో మత్స్యకారులతో కలిసి చేపలు పడుతున్న రాహుల్ గారు ఇక్కడ ఉన్నారండి. రోడ్డు ప్రమాదాలకు ఇకపై కాంట్రాక్టర్కు జరిమానా. BOT హైవేల పరిధిలో ఏడాదిలో 1 కంటే ఎక్కువ జరిగితే 25 లక్షలు. తర్వాతి ఏడాది పునరావృతం అయితే 50 లక్షలు. కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయం. వానలోడు తీర్చిన మోదా తుఫాను. గణనీయంగా పుంజుకున్న వర్షపాతం. నేటి మీ కపిల్ చిట్స్ తో సామర్థ్యం. ఓ మంచి ఆర్థిక నేస్తంతో బంధుత్వం. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సహకారం. ఈనాడు దినపత్రిక చూద్దామండి. పదే ప్రమాదాలు జరుగుతుంటే గుత్తేదారులకు భారీ జరిమానా. 50 లక్షల వరకు. చికెన్ చూద్దాం.
వెన్కాప్ సూచించిన నేటి గుడ్లు అండ్ చికెన్ కరీంనగర్ జోన్ ధరలు 12 గుడ్లు 82 రూపాయలు అండి. పామ్ ధర లైవ్ బర్డ్ 107 రిటైల్ లైవ్ బర్డ్ 134, స్కిన్ తో 194 అండి. స్కిన్లెస్ 221. అన్ని చికెన్ షాప్లలో ఒకే రేటు ఉండాలని కోరుతున్నామండి. జనాలకు మీరు అర్థం చేసుకోండి. ఇది కానీ ఎందుకంటే కొందరికైతే ముక్క ఉంటేనే ముద్ద దిగుతుంది. అంటే ముక్క అంటే మటన్ చికెన్లు, కానీ అవి కూడా లేక పాపం గుడ్లతోనే పేద ప్రజలు ఆ గుడ్డ ఆమ్లెట్ వేసుకోవడము బాయిల్ చేసుకోను తింటూ ఉన్నారు. నిజంగా అది కూడా లేని వాళ్ళు ఉన్నారు పాపం, వెజిటేరియన్ అంటే లేక బాధపడుతున్నారు. అర్థం చేసుకొని చికెన్ షాప్ వాళ్ళు కానీ మటన్ అయితే చాలా రేట్ ఎక్కువ ఉందండి, దాన్ని కూడా తగ్గించాలి. చాలా మటుకు చాలా ఎక్కువ ఉంది. దాని మీద కూడా యాక్షన్ తీసుకోండి గవర్నమెంట్ గారు. మీరు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ కూడా కానీ, ఎందుకంటే రోజువారీ తినేది కాబట్టి చాలా ఇప్పుడు 220 చూసారు కదా రేట్లు చికెన్ది. అది కేజీ మటన్ అయితే 800 900 ఉంటుంది. చాలా తగ్గించండి. పంజాగుట్టలో మార్కెట్ చూస్తే ఆ రోజుల్లో చాలా రేటు ఉందండి. అది అట్లా కాకుండా ఒకే రేటు ఉండాలి. చికెన్కి దానికి ఎక్కువ తేడా ఉండదండి. 100 రూపాయలు తేడా ఉంటే చాలు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు 800 900 1000 రూపాయలు అంటే కొనలేని పరిస్థితి. జూబ్లీస్లో రసవంతరంగా ఉప ఎన్నిక. ప్రత్యర్థి బలంగా ఉన్న బస్తీలపై గురి మోహరించిన ప్రధాన పార్టీల పదాతి దళాలు. కీలకంగా రాయమండ్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్. చూసారు కదా ఇన్సిడెంట్లో మాగంటి సునీత, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ, దీపక్ రెడ్డి భాజపా, కిషన్ రెడ్డి షేక్పేట, నాలా, అంబేద్కర్ నగర్లో ప్రచారంలో భాగంగా ఓ యువకుడికి కరపత్రం అందజేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 100 మంది ఓటర్లకో నేత, 7 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర నాయకుడు. 100 మంది ఓటర్లకో నేత, 7 పోలింగ్ కేంద్రాలకు రాష్ట్ర నాయకుడు. జూబ్లీస్ ఉప ఎన్నికపై సీఎం మంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు. రేపటి నుంచి మరోమారు రేవంత్ ప్రచారం. సీఎం గారు మళ్ళీ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో తిరగబోతున్నారండి రేపు నుంచి మళ్ళీ. నిన్న కూడా చేశారు, నిన్న బోరబండలో. పేదల ఇళ్లపై హైడ్రా బుల్డోజర్. చదువులో వెనుకబాటుకు పిల్లల్ని నిందించలేం. అలాంటి విద్యార్థులకు మరింత సమయం వెచ్చించాలి. స్మార్ట్ తరగతులు గదులు కాదు, నాణ్యమైన టీచర్లు ముఖ్యం. ఈనాడుతో ఢిల్లీ వర్సిటీ మాజీ డిఎన్ విద్యావేత్త ఆచార్య అనిత రాంపాల్. ఢిల్లీ వర్సిటీ మాజీ డిఎన్ విద్యావేత్త ఆచార్య అనిత రాంపాల్ కమిటీ చైర్పర్సన్ గా ఉన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఆమె ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఎస్టేట్ మేనేజ్మెంట్ యూనిట్ 5వ అంతస్తు నార్త్ వింగ్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్, అమీర్పేట, కోకపేట నియో పోలీస్ గోల్డెన్ మైల్ మరియు మూసాపేట వద్ద బహుళ వినియోగంలో గల జోన్లోని ఎన్విరాన్మెంట్ లో లేని ప్రధాన భూములను స్వంతం చేసుకునేందుకు హెచ్ఎండిఏ అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ తేదీ 3/11/2025. రిజిస్ట్రేషన్ ఫీజు 1,180 రూపాయలు. జిఎస్టి వాపసు రానివి. బిడ్ డాక్యుమెంట్ ఫీజు 10 లక్షలు ప్లస్ జిఎస్టి వాపసు రానివి. వేలంలో పాల్గొనటకు హెచ్ఎండిఏకు చెల్లించాలి. ఇతర వివరాలకు ఈ బ్రోచర్ మరియు నియమ నిబంధనలతో కోసం లాంగ్ ఆన్ చేయండి. మొదటి వాయిదా ధరవంతు మినహాయిస్తూ అమ్మకం విలువలో 20% ఆఫర్ లెటర్ జారీ తేదీ
నుండి 7 రోజుల్లోగా చెల్లించాలి. మిగిలిన అమ్మకం విలువ ధరవంతు కలుపుకొని 60 రోజుల్లాగా చెల్లించాలి. మెట్రోపాలిటన్ కమిషనర్ హెచ్ఎండి ఇషా చమ్మీల లైట్లు చిక్కుల్లో ప్రాణాలు, రంగుల లైట్లతో రాత్రిళ్ళు ప్రమాదాలు, ఎదురుగా వచ్చే వారికి విజిబిలిటీ సమస్యలు, డేంజర్ అని తెలిసినా పట్టించుకొని వాహనదారులు ప్రాణాలు పోతున్న డెకరేషన్కే ప్రాధాన్యం, అట్లా అయిపోయిందండి. లైట్ తీసుకుంటే లేట్ అని బోర్డు పెట్టాల్సిందే, వాహన లైట్లకు రూల్స్ విస్మరిస్తే జైలుకే. చూసారు ఎట్లా లైట్స్ అని. వాహనాలకు అమర్చే ఫ్లాష్ లైట్స్, రంగురంగుల దీపాలు వలన యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయని చాలా మందికి తెలియదు. కొత్త వాహనానికి మోడిఫికేషన్ పేరుతో మల్టీ కలర్ లైట్స్ అమర్చి రాత్రిపూట విహరించడంతో తోటి వాహనదారులు ఇబ్బందులకు పడుతున్నారు. ఆ లైట్ మన ఫేస్ కనబడదండి సడన్గా వచ్చే లోపు. కాబట్టి అర్థం చేసుకొని ఆ లైట్లను వాడకుండా ఉండాలని మీ అందరి జనాలను కోరుతున్నాము. మన మహిళలు విశ్వ విజేతలు, మహిళా జట్టుకు తొలి వరల్డ్ కప్ ట్రోఫీ ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన షామిలి వర్మ, దీప్తి శర్మ. సఫారీ కెప్టెన్ హోంశాఖే కావాలి ? హోంశాఖే కావాలి పట్టుబడుతున్న మంత్రి అజరుద్దీన్. ఏఐసిసి లెవెల్లో లాబియింగ్, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ పై ఒత్తిడి. సామాజిక సమీకరణలో భాగంగా ఒప్పుకోని సర్కార్, మైనార్టీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం, అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం. మీరు ఇప్పుడు ఎంతో మంది లేక మినిస్టర్ కోసం గొడవ పడుతుంటే మళ్ళీ నేను ఇచ్చిన దానికి నాకు అదే కావాలని పట్టుబడడం ఎంతవరకు కరెక్ట్ ఇది? అజరుద్దీన్ భాయ్, ప్రతి ఓటర్ను కలవండి, పోలింగ్ శాతం పెరిగేలా చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ మెజార్టీ సాధించాలి, అందరూ సమన్వయంతో పనిచేయాలి. మంత్రుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. నేడు నాగల్ కర్నూలుకు సీఎం రేవంత్. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇతర నష్టాలపై ఏరియల్ సర్వే. విద్యార్థుల ధర్నా ఉద్రిక్తం. షాద్నగర్లో గురుకుల డిగ్రీ కళాశాల స్టూడెంట్ ఆందోళన, రోడ్డుపై మెరుపు ధర్నా. లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ను తొలగించాలని డిమాండ్. విద్యార్థులపై చేయి చేసుకున్న లేడీ కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన స్టూడెంట్స్, బలవంతంగా వాహనంలో తరలించిన పోలీసులు. సిఎంఎస్ ప్రయోగం సక్సెస్. రాష్ట్రాన్ని కొత్తగా 75 మెడికల్ పీజీ సీట్లు. జూనియర్ కాలేజీలో ఇంటర్ బోర్డు తనిఖీలు. నేటి నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ అండి. మావోయిస్ట్ కీలక నేత సునీతక్క లొంగుబాటు. ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట సరెండర్. ఆమెతో పాటు మరికొందరు నక్సలైట్లు సైతం. మంచిదే, ఎందుకంటే జనజీవితం వచ్చి కానీ వాళ్ళని కూడా మంచిగా మనం చూసుకుంటూ వాళ్ళకు కూడా ఎన్నో రకాలుగా వాళ్ళలో నైపుణ్యత కనుగొని వాళ్ళ నైపుణ్యత బట్టి, వాళ్ళ చదువును బట్టి, వాళ్ళు ప్లంబర్గా ఉన్నారా, కార్పెంటరీ పని ఏ వర్క్ వచ్చి ఆ వర్క్ను మీరు వాడుకోవాలని కోరుకుంటున్నామండి. అప్పుడు అందరిలో భయం తొలగిపోతుంది.
విశ్వ విజేతలు ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా చిత్తు. సాక్షి. Today, eggs and broiler chicken, Hyderabad zone rates 12x retail rate 80, live bird 107, live bird 134, with skin 194, skinless 221, issued in the interest of consumers. విజయవాడ ఆసుపత్రి వద్ద జోగి రమేష్ను పట్టుకొని రోధిస్తున్న ఆయన సతీమణి శకుంతల. ఏ మార్చే తంత్రం, పక్క కుతంత్రం. ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట, 9 మంది భక్తుల దుర్మరణం. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తాజాగా డైవర్షన్ డ్రామా. జోగి రమేష్ అక్రమ అరెస్ట్. జోగి రమేష్ అక్రమ అరెస్టు. జోగి రమేష్ సోదరుడు జోగి రాము, వ్యక్తిగత కార్యదర్శి ఆరేపల్లి రాము కూడా అరెస్టు ముమ్మాటికి అక్రమమే. నకిలీ మద్యం తయారీ, సరఫరా అయ్యేది అంతా మీ వారే, బురద జల్లేది, అరెస్ట్ చేసేది మా వాళ్ళన. సీఎం చంద్రబాబుని డైవర్షన్ పొలిటిక్స్ అంటూ వైఎస్ జగన్ మండిపాటు. జూబ్లీ హిల్స్ డూ ఆర్ డై. ఉప ఎన్నికకు ఆషామాషిగా తీసుకోవద్దు. మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. మీ ఎన్నికతో మనమందరి భవిష్యత్తు ముడిపడి ఉంది. బూత్ స్థాయి మేనేజ్మెంట్ పకడ్బందీగా జరగాలి. ప్రతిపక్షాలు ఆరోపణలకు వెంటనే కౌంటర్లు ఇవ్వండి. సోషల్ మీడియాను మంత్రులు పర్యవేక్షించాలి. ఆదివారం మధ్యాహ్నం తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఆయన కేబినెట్ సహచరులకు లంచ్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు దాదాపు గంటన్నర పైగా అక్కడే జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రచార సరళిని ఆయన సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో గెలవాల్సిన ఆవశ్యకతను మంత్రులకు వివరించారు. జూబ్లీస్ ఎన్నిక జరుగుతున్న తీరును అధిష్టానం కులకషంగా పరిశీలిస్తుందని డివిజన్ల వారీగా బాధ్యతలు. శనార్థి తెలంగాణ. చింతపండు నవీన్ కుమార్ పేపర్ అండి ఇది. చింతపండు నవీన్ కుమార్, తీన్మార్ మల్లన్న ఎడిటర్. బీహార్ ప్రజల మదిలో ఏముంది? లాలూ పాలనలో జంగిల్ రాజ్ అని గతంలో ప్రచారం చేసిన బీజేపీ 20 సంవత్సరాలుగా జేడీయూ పాలన, అందులో 15 సంవత్సరాలుగా బీజేపీ భాగస్వామి. ఇప్పటికీ ప్రతి నెల 229 హత్యలు, ఉపాధి లేక 74.5 లక్షల మంది బీహారీల వలస బాట. రైల్వేలో 35,000 పోస్టుల కోసం 1 కోటి మందికి పైగా దరఖాస్తులు. రోజుకు 200 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారు 94 లక్షల మంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు 10% మాత్రమే. ఆరోగ్య వ్యవస్థ పనితీరు, విద్యా నాణ్యత, సుపరిపాలన సూచికలో అధమ స్థానం. దేశంలో అత్యంత నిరుపేద రాష్ట్రంగా బీహార్ ఓటరు తీర్పు ఎటువైపు? ఓట్ల కోసం మోదీ ఏమైనా చేస్తారా? ఎన్నికల సమయంలో బీహార్కు వచ్చిన వాగ్దానాలను గుప్పిస్తారు. తర్వాత రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడరు. బీహార్ ఎన్నికల సభలో రాహుల్ గాంధీ. క్షీణిస్తున్న సంజయ్ దీపక్ రావు ఆరోగ్యం. 6వ రోజుకు చేరిన మావోయిస్టు నాయకుడి అమరణ నిరాహార దీక్ష. తక్షణ వైద్య సహాయం అందించాలని ఐఏపీఎల్ డిమాండ్. సంజయ్ దీపక్ రావు చర్లపల్లి నుండి చెంచల్గూడ జైలుకు తరలింపు. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం. మంత్రాల నెపంతో వ్యక్తి హత్య, మృతుడి భార్య పైన దాడి. తీరాని మండలం పిట్టగూడలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బీసీల మద్దతు కాంగ్రెస్కి. నవీన్ యాదవ్కు పబ్బడ వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి. బీసీ సమస్యల పట్ల బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. బీసీల ఐక్యతే బలం, అప్పుడే మార్పు సాధ్యం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మూసాపేటలో 300 కాపుల ఆత్మీయ సమ్మేళనం.
కాపులు బల్జలు అండి, మన ఇది వెలుమ, ఎస్సీ ఎస్టీ చాలామంది జూబ్లీస్ కానీ ఉన్నారండి. అవన్నీ మళ్ళీ ఎక్కడ పోతాయి ఓట్లు చూడాలి. షెడ్యూలర్ల ఓట్లకే కీలకం, జూబ్లీస్ గణనీయంగా కమ్మ కాపు ఓట్ల ఒక్క కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే 25,000 వరకు ఉంటాయని అంచనా. గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో మున్నూరు కాపులు, ఎర్రగడ్డ, బోడబండ, వెంగళరావు నగర్లో షెడ్యూలర్లు కమ్మ కాపుల ప్రభావం వారి ఓట్లపైనే కాంగ్రెస్ బీఆర్ఎస్ల గంపెడు ఆశలు. మనుగురులో ఉద్రిక్తత బీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి, ఫర్నిచర్ ధ్వంసం, 2 బీఆర్ఎస్ నేతలపై అటాక్. గతంలో పార్టీ మారిన తర్వాత ఇందిరాభవన్ పేరును తెలంగాణ భవన్ గా మార్చినారే. అప్పటి నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వివాదం. నిన్న ఎమ్మెల్యే పాయం ఆదేశాలతో భవనాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు. పరిస్థితి ఉద్రిక్తతతో మనుగురులో 140 సెక్షన్ 144 సెక్షన్ విధింపు. ఇందిరాభవన్ వ్యవహారంపై శనార్థిలో కథనాలు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది. ఇక్కడ వీస్తుంది. కేంద్ర పథకాలకు మంచి ఆదరణ వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు కాలం చెల్లింది. భవిష్యత్తు మొత్తం బీజేపీదే. జూబ్లీస్ లో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి. కడు పేదరికం నిర్మూలన. దేశంలో తొలి రాష్ట్రంగా నిలిచిన కేరళ సీఎం పినరై విజయన్ ప్రకటన. పచ్చి మోసం అని ప్రతిపక్షాల విమర్శలు. కెన్యాలో ఘోర విషాదం. డిఆర్పీలోకి భారీగా చేరికలు. షెడ్యూలర్ల ఓట్లకే కీలకం. బీహార్ ప్రజల మదిలో ఏముంది? సంజయ్ దీపక్ రావు ఆరోగ్యం. చర్లపల్లి కేంద్ర కారంగా మావోయిస్టు రాజకీయ ఖైదీ. మెక్సికోలో దారుణం. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుంది అంటున్నాబ్బా. బీసీల మద్దతు కాంగ్రెస్కే. కడు పేదరికం నిర్మూలన. ఓట్ల కోసం మోదీ ఏమైనా చేస్తారు. ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం. మనుగురులో ఉద్రిక్తత. విశ్వ విజేత భారత్. బాగానే ఇచ్చాము. యాదగిరిగుట్ట దేవస్థానానికి వచ్చే భక్తులను నిండా ముంచుతుండ్రు. ఒక కొబ్బరికాయ, గుంపెడి తులసి ₹100 అమ్ముతున్న దుకాణదారులు. దేవస్థాన పరిసరాల్లో అనుమతి లేకుండా కొబ్బరికాయలు మాఫియా దందా. దేవస్థాన అధికారులతో కుమ్మకైన వర్తక సంఘ వ్యాపారులు. బీసీ ఉద్యమాలు రాజ్యాంగబద్ధ హక్కులు. పరిహార న్యాయం యొక్క అభివృద్ధి చెందుతున్న న్యాయశాస్త్రం. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాలు, ఆర్డినెన్స్లను గవర్నర్లు ఆమోదం తెలపకపోవడం దురదృష్టకరం. 42% రిజర్వేషన్. మధునూరి శ్రీశైలం కుర్మ ఓయూ బీసీ విద్యార్థుల నాయకుడు, మలి ఉద్యమకారుడు. మధునూరి శ్రీశైలం కుర్మ ఓయూ బీసీ విద్యార్థుల నాయకుడు, మలిదశ ఉద్యమకారుడు. అబ్బో, ఎంతమంది ఉద్యమకారులు, బలిదానాలు ఎన్నేనండి. 269 ఉద్యమకాలు అప్పుడు ఆత్మ బలిదానం చేసిన తర్వాతనే ఈ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చాక ఆ ఉద్యమకారుల కుటుంబాలను కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళను ఏమైనా ఆదుకున్నారా? లేదు. కేవలం ఆ గవర్నమెంట్లో మీకు అంత తెలుసు, ఎవ్వరు చెప్పినా వినేవాళ్ళు కాదు. మంత్రులు కాళ్ళ పేరుకే, అంటే వీధిన పడలే వాళ్ళు. ఈ నలుగురు చెప్పిందే వాళ్ళు వినేవాళ్ళు అంతా.
సెక్రటరీలు కానీ ఎవరైనా కూడా హరీష్ రావు చెప్పాలి, సంతోష్ మాట వినేవాళ్ళు, ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, కవిత. మొన్న కవిత గారు ఏమంటారంటే, నేను అప్పుడు మీకు న్యాయం చేయలేదు, ఇప్పుడు చేస్తాను. అప్పుడు మీకు అన్నీ ఉన్నాయండి, అన్నీ మొత్తం వండించి మొత్తం రెడీగా ఉన్నప్పుడే మీరు వాళ్ళకు అంటే చికెన్ మటన్ వండేసి అన్నం వండించి వడ్డించాలి. ఆ టైంలో తెలంగాణ కోసం సీతంక చారిగా చనిపోవడము, కిరోసిన్ పోసుకొని, అట్లాగా పెట్రోల్ పోసుకొని ఎంతోమంది నాయకులు వాళ్ళ ఆత్మ బలిదానాలు అయిన తెలంగాణ కోసం అమరవీరులు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాలు మీరేమైనా ఆదుకున్నారా? చెప్పండి, ఉంటే చెప్పండి. అయితే ఏం లేదు చేయకుండా వాళ్ళ కుటుంబాలు కనీసం మీ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా కల్పించారా? ఎందుకు కల్పించారండి? వాళ్ళ పేరుతో తెలంగాణ అమాయకులు అండి, చనిపోయేదంతా అమాయకులే పాపం, సంపాదించేదంతా మీరు అమాయకులు, బలిదానాలు. వాళ్ళ కుటుంబాలు రోడ్డు పైన పడ్డాయి, తినడానికి లేదు, వాళ్ళకు ఇళ్ళు లేవు, పెద్దది కుంటుండే అప్పుడు ఎన్నో కేసులు ఆ టైంలో వాళ్ళపైన తెలంగాణ రానప్పుడు. కొందరు జైల్లో ఉండి ములుగుతుండేవారు. జైలుకి వెళ్తే ములాఖాత్ కూడా వచ్చేవాళ్ళు కాదు, ఎవరు లేరు. ములాఖాత్కి వెళ్ళినా ఎవరు వచ్చారని మళ్ళీ అదొక ఇంట్రగేషన్. కాబట్టి వాళ్ళకి సబ్బులు లేక, స్నానాలు చేయలేక, బయట నుంచి తిండి లేక, బట్టలు లేక, అదే బట్టలు అదే కంపుతో ఉండి పక్క బ్యారక్లో వాళ్ళను సబ్బులు అడుక్కుంటూ స్నానాలు చేసుకునే వాళ్ళు. ఇంటి నుంచి ములాఖాత్లు లేవు. ములాఖాత్ చేసిన మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి బెయిల్ కోసం పిటిషన్ వేయాలన్నా అడ్వకేట్లు కూడా చాలా ఫీజులు ఎక్కువ ఉన్నాయండి. దయచేసి అడ్వకేట్లారా మీరు మార్చుకోండి, అంతంత ఫీజులు పెట్టొద్దండి. ఎక్కడి నుంచి తీసుకొస్తా డబ్బులు చెప్పండి. వాళ్ళు తినడానికే కష్టము, ఉద్యోగాలు లేవు. అడ్డ మీద కూలీ చూడండి, కూలీ రోజువారీగా అంతా నిలబడతారు, కానీ రోజు దొరకదు కూలీ, తెలుసా? ఆ రోజుకు బియ్యం తెచ్చుకుంటేనే వాళ్ళకు విన్నానా, వండుకుంటేనే వాళ్ళకు ముద్ద దిగుతుంది, లేకపోతే లేదు, అన్నం లేదు, ఏం లేదు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. అట్లాంటి పేదరికంగా ఈ అడ్వకేట్లు కూడా చాలా మట్టుకు ఆ ఫీజులు ఇదిగా ఉన్నాయండి. అర్థం చేసుకోవాలి, మీరు కూడా చూసి తీసుకోండి. అందుకే గవర్నమెంట్ అక్కడ కొన్ని కోర్సులలో గవర్నమెంట్ పీఠాన్ని ఇస్తున్నారు, అది మంచిది, వాళ్ళే కరెక్ట్ అండి. ఈ ప్రైవేట్ అడ్వకేట్లు ఇక్కడ మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటారు. అపోజిషన్తో మాట్లాడతారు, అడ్వకేట్ వీళ్ళతో మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. ఇద్దరు మాట్లాడుకొని కేసును అట్లా లాంగ్ తీసుకెళ్తా కొన్నేళ్ళు వరకు జడ్జిమెంట్ రావట్లేదు. అట్లా కాకుండా జనాలకు మేలే చేయండి. మీకు అదే, మీరు అడ్వకేట్గా చదువుకున్నారు కాబట్టి అడ్వకేట్ అయ్యారు. చదివినప్పుడు మీరు మామూలే కదా, అందరే కదా, జన జీవితంలో అందరు సమానమే. ఇట్లాంటి న్యాయ పోరాటం చేస్తున్న జనాలకు చాలామంది అడ్వకేట్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మా ఆఫీస్కి వస్తున్నారు చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా మారి ఫీజులు తక్కువగా ఉండాలి. చిన్నపిల్లలు జైల్లో ఉంటే కూడా వాళ్ళు విడిపించాలన్నా 30,000, 40,000, 50,000 డిమాండ్ చేస్తున్నారండి. వాళ్ళు కారాగారంలో ఉండమంటారా? అట్లాగే ఇక్కడ తల్లి ఒక చోట, పిల్ల ఒక చోట ఇట్లా బాధలు పడతాం. వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకొని అందరిలో మార్పు రావాలి. ఇది మీరు కూడా అడ్వకేట్, మీరు కూడా డబ్బులు ఇంటికి తీసుకెళ్తారు. ఏం చేయాలి? అదే మీరు జనాలకు ఉపయోగపడి తక్కువ ఫీజుతో వాళ్ళని బయటికి తీసుకొస్తే ఆ కుటుంబం ఎంతో సంతోషపడుతుంది. అన్యాయంగా మనకి ఇంత తింటే కదండి, అంత ముద్ద తిన్నా చాలు ఒక రోజుకి. ఎక్కువ తిన్నా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, మళ్ళీ హార్ట్ కానీ బీపీ అన్నీ వస్తుంటాయి. అయితే పశుగ్రాసం దొరకక అల్లాడుతున్న మూగజీవాలు, వరి సాగు తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు, పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకుంటున్న రైతులు, ఆర్యవైశ్యుల రాజకీయంగా ఎదగాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. ప్రమోషన్ రాకముందే రిటైర్ అవుతున్నాం, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. 4వ తరగతి ఉద్యోగుల సంఘం నేతల డిమాండ్. జిల్లాల్లో మద్యం టెండర్ల రచ్చ, షాపులు దక్కని వ్యాపారులు గుడ్విల్ బేరసారాలు లైసెన్స్ పొందిన వారిపై పెరుగుతున్న ఒత్తిడి. లాస్ట్ టైం కూడా చెప్పారు మీకు, 50 లక్షల కోట్ల రూపాయలు గుడ్విల్ ఇస్తుంటారు షాప్ రాని వాళ్ళు. ఒప్పందాలు కుదిర్చుకుంటే కఠిన చర్యలు. జిల్లా ఎక్సైజ్ అధికారి
బి జ్యోతి కిరణ్. మున్సిపల్ పార్కులో శుభ్రంగా మరుగుదొడ్లు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఖానాపూర్ మున్సిపాలిటీలోని ప్రధాన పార్కులో నిర్మల్ జిల్లా ఇది మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంపై వాకర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది వాకింగ్, జాగింగ్, వ్యాయామం కోసం ఈ పార్క్ వస్తున్నప్పటికీ స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించిన మరుగుదొడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని స్థానికులు తెలిపారు. పార్కుకి వచ్చే ప్రజలకు స్వచ్ఛత సౌకర్యాలు లభించకపోవడంతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని వాకర్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా టీఆర్పీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. పార్టీ సమీక్ష సమావేశం రాష్ట్ర కార్యదర్శి ఆకుల హనుమండ్లు చూశారు. పాలకులు రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలి. జిల్లా అధ్యక్షులు వేల్పూరి భూమయ్య. పోలీస్ వర్సెస్ జర్నలిస్ట్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ క్రీడాకారులతో పరిచయం చేసుకున్న ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి 101 పరుగులు చేసి విజేతగా నిలిచిన పోలీస్ జట్టు 55 పరుగులు చేసి జర్నలిస్ట్ జట్టు. ఇద్దరు దొంగలు అరెస్ట్ అండి. 45 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు. నిజామాబాద్ టౌన్ స్థానిక ఒక టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ బైక్ షేక్ మహమ్మద్ అనే ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. పోలీసుల వివరాల ప్రకారం అంతర్ బైక్ షేక్ మహమ్మద్ అనే ఇద్దరు నేరస్తులు మందు, సిగరెట్, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిసై డబ్బు కోసం కనిపించే వారిని బెదిరించి వారిని కొట్టి వారి దగ్గర ఉన్న డబ్బులు లేదా ఏమైనా ఇతర విలువైన వస్తువులను దొంగతనాలు చేసేవారు. మోర్తాడులో కటిక వృత్తిదారులను బహిష్కరించిన విడిసి సభ్యులు. బహిష్కరణ ఎత్తివేయకుంటే ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరిక. గొంతెండిపోతుంది. అభివృద్ధి మరిచి కాంగ్రెస్ పాలన సాగిస్తుంది. ముఖ్యమంత్రి తీరును వ్యతిరేకంగా బీజేపీ రాస్తారోకో. ఎక్కడిది? పెద్దపల్లి. రాష్ట్రంలో అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని బీజేపీ నేతలు విమర్శించారు. సుల్తానాబాద్ మండలం బీజేపీ ఆధ్వర్యంలో పూసల చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన అవివేకానికే నిదర్శనం అన్నారు. జగిత్యాల అర్బన్లో తాగునీటికి కటకట. రోడ్డెక్కిన నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం. ఇల్లు ఇచ్చి నీళ్లు ఆపేస్తారా? ప్రజల ఆవేదన. ఇల్లు ఇచ్చి నీళ్లు ఆపేస్తారా? జగిత్యాల ఎట్లుందని అన్నం పెట్టి నీళ్ళు ఇవ్వకూడదు. జగిత్యాల అర్బన్ మండలంలోని నూకపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసుల గత కొద్ది రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఇంట్లో చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొని వృద్ధులు, మహిళలు, చిన్నారులు దాహంతో విలవిలలాడుతున్నారు. తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో కాలనీ వాసులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ప్రతిరోజు నీళ్లు అడిగితే అధికారులు ట్యాంకర్ ఖరాబ్ అయింది, బాగు చేయడానికి 10 రోజులు పడుతుంది అంటున్నారు. ప్రజల పట్ల సానుభూతి చూపడం బదులు బెదిరిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల నీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా చిన్నపిల్లలు ఇళ్లకు తిరిగి నీళ్లు అడుగుతున్న దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయి. కాలనీ వాసులు అంటే బిచ్చమన్నట్టుంది ఇది కూడా.
కాలనీ వాసులు ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంతోషపడ్డా ఇప్పుడు నీటి కొరతతో ఇళ్లను జీవనం కష్టమైందని అంటున్నారు. మా దాహాన్ని తీర్చే నాయకులు లేరా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంకర్ను తక్షణమే మరమ్మతులు చేసి తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, ప్రత్యామ్నాయంగా అదనపు ట్యాంకర్లు పంపించి కాలనీ అవసరాలను తీర్చాలని, సమస్యను పర్యవేక్షించే ప్రత్యక్ష అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. డయాబెటిక్ యోగా ఉచిత శిబిరం ప్రారంభం. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆరోగ్య స్పృహకు నాంది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆరోగ్య స్పృహకు నాంది. శనార్థి ప్రపంచ మధుమేహ నేలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320G పతంజలి యోగా సమితి కరీంనగర్ శాఖ సమితి ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ సహకారంతో ఉచిత డయాబెటీస్ కు యోగా శిబిరం ప్రారంభమైంది. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల పెద్దవాళ్ళు ఏదున్నారో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కూడా కానీ హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయని ప్రతిరోజు మీరు 1 గంట నడిస్తే మంచిది తెలియజేస్తూ మీ జర్నలిస్ట్ దేవసేన. నస్తీపూర్లో ప్రభుత్వ భూమి కబ్జా. ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మాణానికి పనులు షూరు. తన సొంత భూమి అన్నట్టు మాజీ సర్పంచ్ ఓ వ్యక్తికి దారాదత్తం. ఓ పెత్తందారు చక్రం తిప్పుతున్న వైనం. ఎంఆర్ఓ ఆదేశాలు బేతార్ చేసిన సర్వేయర్. చూడండి, ప్రభుత్వ భూమి ఇక్కడే. జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. అక్బర్పేట భూపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ. అల్వాల్ బాలుర గురుకుల పాఠశాల తనిఖీ. ఏఎన్ఎం అటెండర్ మాత్రమే విధుల్లో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం. డైనింగ్ హాల్, వంటగది అపరిశుభ్రతపై ఆగ్రహం. దగ్గరుండి సిబ్బందితో శుభ్రం చేయించిన కలెక్టర్. గురుకుల ప్రిన్సిపాల్ సిబ్బందిపై డీసీఓకి ఆదేశం. ఎస్సీ సెల్ చిన్న కోడూరు మండలం అధ్యక్షులుగా కొమ్ము ప్రశాంత్ మాదిగ. ఎస్సీ సెల్ చిన్న కోడూరు మండలం అధ్యక్షులుగా కొమ్ము ప్రశాంత్ మాదిగ. నియామక పత్రాన్ని అందజేస్తున్న ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్. రుద్ర మైసమ్మ ఆలయం కాపాడుకుంటాం. తరాలుగా కొలుస్తున్న అమ్మవారి గుడిని తొలగించడం సమంజసం కాదు. దేవాలయాలను పరిరక్షించేందుకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సిద్ధంగా ఉంది. పురాతన ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత గ్రామంలోని ప్రతి పౌరుని బాధ్యత. అమ్మవారి గుడి నిర్మించి 11 ఎకరాల స్థలం కేటాయించాలి. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు. కీసరిగుట్ట సందర్శించిన శృంగేరి శారదా పీఠం. శ్రీ 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 జగద్గురు విందుశేఖర భారతి మహాస్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ ఈవో స్వామి వారిని దర్శించుకొని భక్తులను ప్రవచనాలు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాలనీ అందజేసిన సుధాకర్ రెడ్డి. పేదలకు ఒక నీతి, పేదలకు మరో నీతి. పెద్దలకు ఒక నీతి, పేదలకు మరో నీతి. మూసిలో నిర్మిస్తున్న ఆదిత్య నిర్మాణం మీ కళ్ళకు కనిపించడం లేదా? పేద ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చే హైడ్రా. ముదిరాజులను ఓటు బ్యాంకుగా చూస్తున్న ప్రభుత్వాలు. ఎస్టీపీ ఏర్పాటు వద్దు. ఉప్పల్ శివారు కాలనీవాసుల ఆందోళన. మద్దతు తెలిపిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి.
హిమేష్ సాగర్ సర్వీస్ రోడ్డు పరిశీలించిన ఎమ్మెల్యే రాకపోకలు సాగించేందుకు మరమ్మతులు చేపట్టాలి సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. మౌలిక వసతులు కల్పించిన మాకు న్యాయం చేయండి సాంకేత్ భూసత్య గేటెడ్ కమ్యూనిటీ బాధితులు. సమస్యల వలయంలో బీసీ వసతి గృహం వర్షం వస్తే చాలు స్విమ్మింగ్ పూల్ ను తలపించినట్లే మరుగుదొడ్లు పాడవడంతో భూమికి బయటికి వెళ్తున్న విద్యార్థులు పరిశుభ్రత లేక విష సర్పాలకు అవసరంగా మారిన వసతి గృహం. వెయ్యేళ్ల నాటి శివలింగాలను కాపాడుకోవాలి పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి. గ్రామీణ రహదారులకు మరమ్మతులెన్నడో ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకొని అధికార యంత్రాంగం. చిన్నారులతో పనులు ప్రాణాలతో చెలగాటం. చూసారు కదా చిన్నపిల్లలు ఇక్కడ రేకులు పడదని కింద పడిపోతున్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో చాయ్ పే చర్చ పెద్దరాములు స్ఫూర్తితో ఉద్యమించాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ. బోర్ కేసింగ్ పై నుంచి నీటి ప్రవాహం నల్గొండ జిల్లా అనుమూలలో అద్భుతం. బోర్ కేసింగ్ పై నుండి గత 15 రోజులుగా పొంగి పొర్లుతున్న నీరు ఈశ్వర్ నగర్ కి చెందిన మిడి మాలపు సంజీవ్ రెడ్డి అనే యువ రైతు భూమిలో 20 ఏళ్ల క్రితం చేసిన బోరు 12 ఏళ్ల క్రితం ఒకసారి ఇలా పోసింది, తిరిగి మరోసారి ఇలా నీళ్లు కేసింగ్ పై నుండి ప్రమాదభరితంగా అబ్బిరెడ్డిగూడెం రహదారిపై ప్రయాణం. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్ను రద్దు చేయాలి. విష సర్పాలకు అవసరంగా హుజూర్ నగర్ జెడ్పీహెచ్ఎస్ ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు. అధైర్యపడకండి, అందరినీ ఆదుకుంటాం. హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వరద ముప్పుతో దెబ్బతిన్న వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్. చూసారు కదా నిమిషాలు. దళారులను నమ్మి మోసపోవద్దు శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి. పత్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే కలెక్టర్. వరంగల్ ఉమ్మడి జిల్లా అండి ఇది. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో పోటెత్తిన భక్త జనం. కార్తీక మాసం కావడంతో మల్లన్న దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు. విపత్తు నష్టంపై బల్దియాలో అధికారుల సర్వే. మనుగురు ఘటనపై భద్రాద్రి ఎమ్మెల్యే మౌనం మండిపడుతున్న గులాబీ నేతలు. తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. ఖమ్మం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పాలనలో రౌడీజం. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడికి ఖండన. త్వరలోనే కాంగ్రెస్ నాయకులు బుద్ధి చెప్తాం. బీఆర్ఎస్ నాయకుడు పూసల విశ్వనాథం. ఇసుక లారీలతో ప్రజలు అవస్థలు. దుమ్ము ధూళితో నిత్యం నరకం పట్టించుకొని అధికారులు. ఏజెన్సీ రైతులను నట్టేట ముంచుతున్న ధాన్యం సిండికేట్లు. మండలంలోని గుంపెనగూడెం గ్రామంలో ఇర్పరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీలో ధాన్యం కొనుగోలుపై దళారీలు విచ్చలవిడిగా ఆదివాసీ ప్రజానికాన్ని మోసం చేస్తూ వడ్లు కొనుగోలులో తేమ శాతం వంకతో పచ్చి వరి ధాన్యం కొనుగోలులో దళారీ వ్యవస్థ ఏకమై ఆదివాసీ రైతుల్ని ముంచడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పూణెం వరప్రసాద్ దోరా చర్ల జేఏసీ నాయకులు నూప రమేష్, తుర్రం రాజు, సోడి రాజేష్
తుర్రం రవి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర కింగ్ ఫినిషింగ్ టచ్, కేక్ కట్ చేసిన రామ్ అండ్ కో. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మిస్టర్ పొలిశెట్టి ఫేమ్ మహేష్ బాబు దర్శకత్వంలో ర్యాపో 22గా వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే లాంచ్ చేసిన టైటిల్ గ్లిప్స్ నెట్టిట వైరల్ అవుతున్న సినిమా అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 28 విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమాకు రామ్ ఫినిషింగ్ టచ్. NBK 111 బాలయ్య బాబు లేటెస్ట్ ప్రాజెక్ట్ గోపీచంద్ మాలినేని డైరెక్షన్లో రానున్న మూవీ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సిక్వెల్గా అఖండ 2 సిద్ధమవుతుండగా బాలకృష్ణ తదుపరి ప్రాజెక్టు NBK 111 గురించి కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వీర సింహారెడ్డి తర్వాత మళ్ళీ గోపీచంద్ మాలినేని దర్శకత్వం బాలయ్య మరోసారి నటించనున్నాడు. వృత్తి సినిమా భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా చిత్ర బృందం తాజాగా ఓ పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది నేడు వెల్లడించనున్నట్లు ప్రకటించింది. కాగా ఈ పోస్టర్లో బీభత్సమైన యుద్ధ భూమి దృశ్యం వెనుక వరల్డ్ మ్యాప్తో కూడిన లుక్ చూపించారు. ఇది చూసి అభిమానులు ఈ సినిమా చరిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తుండగా NBK 111 హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 3వ తేదీన మార్నింగ్ న్యూస్కు మీరందరూ చూసి నమ్ముచున్నాను. ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని, అలాగే ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో మాకు చెప్పాలని కోరుతున్నామండి. కాబట్టి మీ ప్రజలందరి దయతో మేము చేస్తున్నాము. మీకోసమే, మాకు ఇలాంటి కమర్షియల్ లేదు, ఇంకోటి కాదండి. పార్టీలు చూడడం, పేదవాళ్ళను పెద్దవాళ్ళని ఎవరిని చూడమండి. న్యాయం కోసం పోరాడే మీ జర్నలిస్ట్ దేవసేన.